ఇలా రాగి అంబలిని ఎప్పుడైనా ట్రై చేయకుంటే డెఫినెట్గా ఈ వీడియో చూసి ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి రాగిపిండిని యాడ్ చేసుకొని అలాగే వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్రను వేసుకొని అన్నింటినీ డైరెక్ట్గా వేసుకొని ఒకసారి బాగా కలిసేటట్టుగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మీ రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని డైరెక్ట్గా గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టుకొని ఒకసారి బాగా ఉడికించుకోవాలి. కాసేపు అయిన తర్వాత రాగి అంబలి చిక్కబడుతుంది. ఇలా గట్టిగా చిక్కబడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి చిక్కటి మజ్జిగ లేదా పెరుగును కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. చివరిగా ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ రాగి అంబలి డైట్ చేసేవారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే రోజంతా బాడీకి ఎనర్జీనిచ్చే మంచి డ్రింక్ అని కూడా చెప్పొచ్చు. ఇలా చేసుకోవటం వలన రాగి అంబలి పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు.